స్తోత్రం చెప్పండి గట్టి. రన్నింగ్ రేస్లో ఫస్ట్, బ్యాడ్మింటన్లో ఫస్ట్, గుంజుళ్ళు తీయడంలో ఫస్ట్, ఇవన్నీ ఫస్ట్. ఈ సర్టిఫికెట్లన్నీ పెట్టుకొని నీకు ఒక ఉద్యోగం ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? 40 మార్కులు రావాలి. నీకు 35, 36 వచ్చాయి. అప్పుడు ఈ సర్టిఫికెట్లన్నీ పెడితే గ్రేస్ మార్కుల కింద లెక్క కట్టి అప్పుడు ఆ కోటా కింద ఇస్తారు. అంతేగాని చిన్నప్పటి నుంచి చదువు సందే లేకుండా గుట్టలు ఎక్కి దిగి దూకి దుంకి గుంజులు పెట్టి గుంజులు ఎత్తులు తగ్గులు తీసి ఇదని పెట్టేసి నాకు ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం ఎట్లిస్తారు? ఎవ్వరు. అట్లాగే మన దగ్గర ఏదో డబ్బు ఉందని చెప్పి విధవరాళ్ళకి, పేదవాళ్ళకి, దిక్కుమాలకి, అడక తినే వాళ్ళకి అందరికి పంచి 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 ప్రభు రాకుండా వచ్చినప్పుడు హలో మ్యాటర్, హలో ఇట్ ఈస్ మీ 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 నేను నన్ను కూడా లేపే ఉంటాను. ఎట్లా లేపుతాడు? లెగడానికి కుదరదు ఆ రోజున. రక్షణ. లోకంలో ఉన్న వాళ్ళందరూ యథార్థులని ఎట్లా అనుకుంటాం? తయారవుతున్నాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు. క్రిస్మస్. ఇన్ని అనుభవాలు ఉన్నాయి. ఇక పెద్దోడు ఏలి పెడతాడు, కేక్ కట్ చేయకూడదు అంటాడు. నన్ను అన్నాం, అవునా కాదా? మరి ఏం చేద్దాం అంటారా? మరి ఏం చేద్దాం అంటారా? అంటే అదేదో ఇది కాదు, అన్ని జనులకి సూచనగా తప్పట్లేదు. మరి కొన్ని సందర్భాల్లో అందరివి పక్క పెంతుకొస్తాళ్ళలాగా వెళ్ళిపోతుంటే క్రైస్తవ్యం అనేది ఎటు వెళ్ళిపోతుంది తెలియట్లేదు ప్రజలకి. కొన్ని మనం చెప్పకుండానే తెలుసుకుంటారు ఎదుటి వాళ్ళు. చెప్పాను కదా, హైదరాబాద్లో ఒక 6 పిల్లలు, యవనస్తులు నన్ను కలిశారు. మన పిల్లలే, సాఫ్ట్వేర్ పిల్లలు, ఆడపిల్లలు కలిశారు, అలాగే మగ పిల్లలు కలిశారు. ఒక 6 8 కలిశారు. గట్కేశ్వర్లో టీషర్ట్ తీసుకొచ్చి చూపెట్టారు నాకు. టీషర్ట్ మీద సిలువ ఉంది, అక్కడ వాక్యం ఉంది. ఇవి తయారు చేస్తామన్నారు. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదులే బాబు, ఇప్పుడు యానివర్సరీ లేవు, తర్వాత చూస్తానని. అయినా చదువుకునే పిల్లలు, మీకు డబ్బా ధనాపేక్ష ఏంటరా? సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, మీకు ఆ డబ్బు చాలకు మరలా దీంట్లో పడ్డారా అని అడిగారు. లేదన్నా, ఒక చిన్న ప్రత్యక్షతతో ఈ పని చేస్తున్నామన్నా. చెప్పమ్మా, మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం రాత్రి 1 గంట ఆ టైంలో ఆఫీస్ నుంచి బయటకు వస్తాం. అక్కడ చాలా మంది, 10-30 మంది అందరూ ఉంటారు. అక్కడ తిరుగుబోతులు, తాగుబోతులు అందరూ ఉంటారు. సాఫ్ట్వేర్ కుర్రోళ్ళైనా, ఆడపిల్ల అందరూ. ఎలాగైనా వాళ్ళకి వాక్యం చెప్పాలన్న ఒక ఆసక్తి వస్తుంది. కానీ డైరెక్ట్గా వాళ్ళకి వాక్యం చెప్పడానికి కుదరదు కదా, మతోన్మాదులు కదా. అర్ధరాత్రి మత మార్పిడి చేస్తున్నారని కొడతారు కదా దొమ్మిదికి వచ్చి. అందుకే ఒక ఆలోచన వచ్చి, నోటితో చెప్పకపోయినా జస్ట్ ఆ టీషర్ట్ మీద కొండ కిరీటం ఒకటేసి, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా, అంటే కొన్ని సింబల్ ఇవి ఎదటి వాళ్ళకి చెప్పకనే నేను క్రిస్టియన్ని. ఒకటి, నేను క్రిస్టియన్ని. 2, చెప్పకనే ఎదటి వాళ్ళు ఆటోమేటిక్ నక్షత్రము అంత మాత్రం దాన్ని మనం ఆరాధించి అగరబత్తిలు పెట్టి, అంబికా దర్బార్ బత్తిలు పెట్టి మానవుడికి, మనుషులకి, దేవునికి ఇట్లాంటి దరిద్ర పనులు ఏం చేయం కదా మనం. ఒకప్పుడు అందరం చీకట్లోనే ఉన్నాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనల్ని. నేను చెప్పదలిచింది ఏంటంటే, మొదటి వాగ్దాన సందేశం, ఆశీర్వాదం ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైనా ఇంకా రక్షింపబడకుండా ఉన్నారా? ఇదిగో ఈ వెలుగు వాళ్ళ మీద చెప్పబోతున్నా. ఈ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింప చేయబోతున్నారు ఆయన. చదువుదాం. కొరింథీయులకు రాసిన